ఆచార్య బేతవోడు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 43వ భాగం 42వ భాగం 21/9/25 శవన మహర్షి తనకి చక్కని రూప యవ్వనాలు వచ్చినందు చాలా సంతోషించి అశ్విని దేవతలకు యాగంలో భాగాన్ని కూడా కల్పించాను. ఆ తర్వాత ఏం జరిగిందో జనమేజయుడికి వ్యాస మహర్షి చెప్తాడు. శర్యాది మహారాజా, నీతో ఒక యజ్ఞం చేయిస్తా, అవసరమైన సంభారాలు సమకూర్చుకో. నేను అశ్వినులకు చేసిన వాగ్దానం చెప్పా కదా, నీ యజ్ఞంలో అది పూర్తి కావాలి. ఇంద్రుడికి కోపం వస్తుందేమో అని శంకించకు. నా తపస్తేజో బలంతో అతన్ని నేను ఆపగల. నా సత్యులకు సోమరసం ఇప్పిస్తా. నా సత్యులు అంటే అశ్విని దేవత అని శవనుడు ప్రతిపాదించి భరోసా ఇవ్వడంతో మహారాజు సంతోషించాడు. రాజదంపతులు గృహోన్ముఖులయ్యారు. ఒక శుభముహూర్తాన శర్యాది యజ్ఞశాలను నిర్మింపజేశాడు. వశిష్ఠ ప్రభృతులైన మహానుభావులను ఆహ్వానించి గౌరవించాడు. శవనుడు భార్యా సమేతంగా వచ్చి ఆధ్వర్యం వహించాడు. ఆ మహాయజ్ఞానికి ఇంద్రాది దేవతలందరూ ఆహూతులై విచ్చేశారు. సోమపానాకాంక్షతో అశ్విని దేవతలు కూడా వచ్చారు. నాసత్యులిద్దరినీ చూసేసరికి ఇంద్రుడికి అనుమానం వచ్చి సాటి దేవతలు అడిగాడు, వీరిద్దరూ ఎందుకు వచ్చినట్టు? దేవ వైద్యులు కదా, సోమపానానికి అనర్హులాయి. మరి ఈ వితత యజ్ఞానికి రావడంలో కారణమేమిటి అని గుచ్చి ప్రశ్నించాడు. దేవతలు విని ఊరుకున్నారే కానీ ఎవడు బయటపడ. శవనుడు సోమరసాన్ని స్వయంగా తెచ్చి దస్రులకు ఇద్దరికి అశ్విని దేవతలకు ఇవ్వడానికి వీల్లేదన్నాడు వాసవుడైన ఇంద్రుడు. శచీపతి, మీరు దేవతలే కదా, సూర్యనందరుడు సోమరసానికి అర్హులు కాకపోవడమేమిటి? వీళ్ళు కూడా శంకరుడు కారు. సూర్యుడికి ధర్మపత్ని ఎందు జన్మించిన వాళ్ళే ఏ తప్పు చేశారని ఈ పంక్తి బహిష్కారం అన్నారు. ఈ విషయంలో నువ్వు దేవతలు అందరూ కలిసి చర్చించి ఒక నిర్ణయం ప్రకటించి వీళ్ళకి సోమరసం ఇస్తానని నేను మాట ఇచ్చి, ఇందుకోసమే శర్యాతిని ప్రోత్సహించి ఈ వితత యజ్ఞం జరిపి అంచేత మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం నాకుంది దేవేంద్ర. ఈ ఇద్దరూ నాకు మహోపకారం చేశారు. ఈ రూపు చూపు ఈ వయస్సు అన్నీ వాళ్ళ ప్రసాదం. దానికి ప్రత్యుపకారం చెయ్యటం నా ధర్మం, నా కర్తవ్యం. దయచేసి నువ్వు ఇప్పుడు అడ్డు చెప్పద్దు, అంగీకరించన్నాడు శవన మహర్షి. వీరు దేవవైద్యులు, సోమరసాన్ని వీరు పుచ్చుకోకూడదు. ఇది దేవతల నిర్ణయం. ఇంద్రుడు కొంచెం కోపంగా అన్నాడు ఆ మాట. అహల్యాజారా, నిగ్రహించుకో, కోపం నిరర్ధకం. వృత్రమా, దేవవైద్యులైనంత మాత్రాన సోమసురాపానం చెయ్యకూడదని ఎలా అంటావు? సరైన కారణం లేకుండా నిషేధించడం సమంజసం కాదు కదా అని శవనుడు గట్టిగా వాదించాడు. దేవతలలో ఏ ఒక్కరూ ఒలకలేదు, పలకలేదు. గోడ మీద పెళ్లి గోపిలాగా ఉంది. సూర్య సమతేజస్కుడైన శవన భార్గవుడు తన తపోబలంతో అశ్వినులకు సోమపానం చేయించేశాడు. అధ్యాయం 6 శ్లోకాలు 61. ఇంద్రుడికి పట్టరానంత కోపం వచ్చింది. ఒరే బ్రహ్మబంధువు, చక్కటి మర్యాదే చేశావు నాకు. నువ్వు మరొక వృత్రాసురుడివి, నిన్ను ఇప్పుడే సంహరిస్తా అంటూ రంకెలేశాడు. వజ్రపాణి, అధికార సంపదలున్నాయని అవమానకరంగా మాట్లాడకు. నన్ను మరొక దేవతగా మార్చినటువంటి అశ్వినులను కించపరిస్తే సహించ. నువ్వు తీసుకోకపోతే మిగతా దేవతలు మాత్రం సోమరసాన్ని ఎలా తీసుకుంటారు? ఈ అశ్వినుడు కూడా అన్ని విధాల దేవతలే.
శత్రు సంహారకులే, దయచేసి ఈ విషయం అర్థం చేసుకో అన్నారు. శవనా, నీతో అనవసరం చర్చలు. వీళ్ళు వైద్యులు, యజ్ఞ సోమరసానికి అనర్హులంతే. బుద్ధిహీనుడా, నన్ను కాదని వీళ్ళకి తాపించావు, చిరచ్ఛేదమే. ఇది ముందుగా నువ్వు అర్థం చేసుకో అన్నాడు. శవనుడు వాసవుడి మాట పట్టించుకో పెడచెవి పెట్ట నిర్లక్ష్యాన్ని ప్రకటిస్తూ అశ్వినులకు సోమరసం అందివ్వబోయ. శవనా, మేర మీరుతున్నావు, వజ్రాయుధం ప్రయోగిస్తా, వెంటనే ఆ పాత్రలు వెనక్కి తీసుకో. ఉరిమాడు ఇంద్రుడు. శబరుడికి కోపం వచ్చేసి పట్టుదల పెరిగింది. మొండిగా నిలబడ్డాడు. సోమపాత్రుడు అశ్వినులకు అంది. దేవేంద్రుడు క్రుద్ధుడయ్యాడు. సూర్యకోడి సమప్రభమైన వజ్రాయుధాన్ని విసిరా. దేవతలంతా కళ్ళప్పగించి చూస్తున్నారు. మహర్షుల మనస్సులో కళ్ళవళ్ళపడు. శబరుడి తపస్సెక్కి తన వైపు దూసుకొస్తున్న వజ్రాయుధాన్ని ఒక్కసారి తీక్షణంగా చూశాడు చవన మహర్షి. తన తపోబలంతో దాన్ని నిలవరించాడు. కృత్స్యను ఆవిర్భవింపజేసి ఇంద్రుడిని సంహరించాలని వదిలాడు. ఆ మంత్రాలు సస్వరంగా పఠిస్తూ అగ్నిలో ఆహుతులు వేల్చాడు. కృత్య ఆవిర్భవించింది. ప్రబలుతూ మహాక్రూరుడు, మహాకాయుడు, మహారాక్షసుడు, మదోన్మత్తుడు అయిన పురుషాకారం సకల ప్రాణి భయంకరంగా కృత్య ఆవిర్భవించింది. అతడి పేరే మధుడు. పర్వతాకారమైన శరీరం కలిగి భయంకరమైన నాగకోర ఒక్కొక్కటి యోజనాల పొడవుండి మిగతా దంతాలు కూడా చాలా పొడవుగా ఉన్నాయి. ఒక్కొక్క బాహువు ఒక పర్వత శ్రేణిలాగా ఉంది. ఎర్రటి నాలుక ఆకాశాన్ని చప్పరిస్తోంది. మెడ ఒక పర్వత శిఖరంగా ఉంది. గోళ్ళు పెద్ద పెద్ద పారల్లాగా ఉంది. శిరోజాలు గుణపాల్లాగా వేలాడుతాయి. శరీరమంతా రాసిబోసిన కాటుక. కళ్ళు మాత్రం దవానలంగా ఎర్రగా భగ 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 మండిపోతుంది. అతడు నోరు చప్పరిస్తుంటే కింద దవడ నేలకి, పై దవడ ఆకాశానికి అంటుతోంది. హనురేకా స్థితా తస్యా భూమావేకా దివంగత ఏవం వివిధ సముత్పన్నో మదో నామ మదో మహత్తమః. దాని పేరు మధుడు. ఈ మహాకాయాన్ని చూసి దేవతలే పోసేసుకున్నారు. ఇంద్రుడు వణికాడు. యుద్ధ వాంఛ విరమించాడు. ఆ రాక్షసుడు గాలిలో ఆగిపోయిన వజ్రాయుధాన్ని పెదవుల మధ్య సుతారంగా బంధించి నిలబడ్డాడు. ఉన్నట్టుండి ఇంద్రా, నిన్ను భక్షిస్తానంటూ వెంటబడి దేవతలు ఆహాకారాలు చేశారు. ఎటు వాళ్ళు అటు పరోపారు. ఇంద్రుడు కాళ్ళు చేతులు స్తంభించి ఎటు కదలలేక బిక్క చచ్చి నిలబడ్డా. మెరుపులా ఒక ఆలోచన వచ్చి బృహస్పతిని తలచుకున్నాడు. మహాదేవి మహామేధావి దేవగురుడు ప్రత్యక్షమయ్యాడు. శచీవతి, ఈ మహాకాయుడు అసాధ్యుడు, మంత్రాలకు తంత్రాలకు లొంగడు. నీ వజ్రాయుధం కూడా వేస్ట్. వీడు శబరుడి తపోబలంతో యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించినటువంటి మధుడు, అనివార్యుడు. ఒక్కటే మార్గం, శవన మహర్షిని శరణు వేడుకు. ఆ మహాత్ముడే కరుణించాలి, మా వల్ల ఎవరి వల్ల కాదు. బృహస్పతి ఖండితంగా చెప్పాడు. ఇంద్రుడికి బుద్ధొచ్చింది. మనస్సులోనే శవనుడిని మెక్కుతుంటూ వచ్చి కాళ్ళ మీద పడ్డా. క్షమించు మహాముని, ఈ మహారాక్షసుని ఉపసంహరించి సర్వజ్ఞ ప్రసన్నుడువై రక్షించి. ఇక మీదట నీ మాట జవదాటు. ఈ క్షణం నుంచి అశ్వినుడు ముమ్మాటికి సోమార్హులే. నాకు ఏ అభ్యంతరం లేదు. ఇది నిజం. నువ్వు వాళ్ళకిచ్చిన మాట నెరవేర్చడం నా విధి. పొరపాటున అహంకరించా. నీ తపశ్శక్తిని పరీక్షించటానికి శర్యాది యజ్ఞకీర్తిని దశ దిశలు చాటి చెప్పడానికి ఇలా చేశానంటే నమ్ము, నన్ను విశ్వసించు అని కపటం. మాయాబుద్ధి కృతం కర్మ సర్వధాతు ముని సత్తమ.
పరీక్షార్థంతు విజ్ఞేయం తవ వీర్య ప్రకాశనం. ప్రసన్న చిత్తంతో అనుగ్రహించు సకల దేవతలను ఆహ్లాదపర ఈ మహాసురుణ్ణి ఉపసంహరి అంటూ బతిమాల. పరమార్థవేత్త చవనుడు కోపాన్ని దిగమింగారు. ఇంద్రుణ్ణి లేవనెత్తి సమాశ్వసించారు. మధుణ్ణి ఖండఖండాలుగా విభజించి స్త్రీలలో, మద్యాలలో, జూదంలో, మృగయా వినోదాలలో జీర్ణింపచేశారు. సకల దేవతలకు ధైర్యం చెప్పి శర్యాది యజ్ఞాన్ని దిగ్విజయంగా సుసంపన్నం చేసి యజ్ఞ సంస్కృతమైన సోమరసాన్ని ఇంద్రుడికి అతని సమక్షంలోని అశ్వినులకు సకల దేవతలకు తృప్తిగా పంచిపెట్టారు. జనమేజయ, ఈ రకంగా రవిపుత్రుడైన అశ్వినుడు శమనుడి తపోబలం సోమపాయులు అయ్యారు. అంటే సోమపానం చేయటానికి అర్హుడు. అప్పటి నుంచి మహర్షి, ఆ సరస్సు, ఆశ్రమం, ఆ యజ్ఞభూమి అన్నీ చాలా విఖ్యాతి పొంది. రేవతుడి సత్యలోకయ సూర్యవంశంలో పుట్టి ఇంతటి ప్రసిద్ధి పొందిన శర్యాది అనర్థుడనే కొడుకు జన్మించి అతడికి రేవతుడు జన్మించి రాజ్యం పాలించాడు. అతడు సముద్ర గర్భంలో కుశస్థలి అనే మహానగరం నిర్మింపచేసి అరిందముడై సకల భోగాలు అనుభవించి అతడికి 9 కొడుకులు ప్రభవించారు. వాళ్లలో కకుద్మి అనేవాడు జ్యేష్ఠుడు. చివరిసారిగా ఆడపిల్ల పుట్టి శుభలక్షణ సంపన్న సుందరాంగి, పేరు రేవతి. యుక్త వయస్కురాలైన రేవతుడు రైవతకాద్రికి వచ్చి అనురూప భర్త కోసం రాజపుత్రుల్లో అన్వేషణ సాగించాడు. ఎవరికి ఇవ్వడమా అనేది ఎంతకు తేలలేదు. సర్వజ్ఞుడైన సృష్టికర్తనే అడుగుదామనిపించి రేవతిని వెంటబెట్టుకొని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. యజ్ఞాలు, ఛందస్సులు, పర్వతాలు, సముద్రాలు, నదులు దివ్య రూపధారులై ఋషులతో, దేవతాజాతులతో కలిసి బ్రహ్మసభలో సమావిష్టులై కనిపించారు. అందరూ ముకుళిత హస్తాలతో, ముక్త కంఠంతో బ్రహ్మను స్తుతి. అధ్యాయం 7లో శ్లోకాలు 52 భావం అదంతా. వ్యాసహర్షి, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అన్నాడు. రేవతుడు రేవతితో సహా బ్రహ్మలోకానికి వెళ్ళాడంటున్నావు. నేను లోగడ విన్న దాని ప్రకారం బ్రహ్మజ్ఞాని అయి శాంతచిత్తుడైన బ్రాహ్మణుడు మాత్రమే బ్రహ్మలోకానికి వెళ్తాడు. కూతుర్ని తీసుకుని ఒక క్షత్రియుడు ఎలా వెళ్ళగలిగాడు? మానవుడై పుట్టి ఈ మానవ దేహంతో స్వర్గలోకానికి కానీ బ్రహ్మలోకానికి కానీ ఎవరైనా వెళ్ళగలరా? ఇది దుష్ప్రాసం అంటారు. అలా వెళ్ళిన వాళ్ళకి మళ్ళా భూలోకంలో ప్రవేశం ఉంటుందా? ఉంటే యథాతథంగా వస్తారా? ఏమైనా మార్పులుంటాయా? ఈ సందేహాలు తీర్చాలి నువ్వే అన్నారు. జనమేజయ, అన్ని లోకాలు మేరు పర్వత శిఖరం మీద ఉంటాయి. ఇంద్రలోకం, అగ్నిలోకం, యమలోకం, కైలాసం, వైకుంఠం, అలాగే సత్యలోకం అన్నీ అక్కడే ఉన్నాయి. మీ వంశంలో అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళి 5 ఏళ్ళు ఉండొచ్చాడు. మానస శరీరంతో వెళ్ళాడు. వాసవుడి సన్నిధిలో ఉన్నాడు. అలాగే కకుత్సుడు మొదలైన రాజులు కూడా వెళ్ళగలిగారు. తర్వాత ఇంద్రుడిని జయించి రాక్షసులు కూడా వెళ్ళొచ్చారు కదా. ఇంద్రసింహాసనం ఆక్రమించి స్వర్లోకంలో స్వేచ్ఛా విహారాలు చేసిన వాడు చాలామంది ఉన్నారయ్యా. మహాభిషుడనే రాజు బ్రహ్మలోకానికి వెళుతుండగా దారిలో గంగాదేవి ఎదురై గాలి తాకిడికి ఆమె పయ్యద జారి అర్ధనగ్నంగా నిలబడ్డ ఆ సుందరాంగిని చూసి మహాభిషుడు కామార్తుడై చిరునవ్వుడు చెందించాడు. ఆవిడ కూడా అలాగే నవ్వింది. అది గమనించిన బ్రహ్మ ఇద్దరినీ శపించాడు. ఆ శాపంతో భూలోకంలో జన్మించారు. ఆ కథంతా నీకు చెప్పేశా కదా. వైకుంఠానికి అలా రాకపోకలున్నాయి. దైత్య దానవులు అక్కడికి వెళ్ళిన సంఘటనలు కూడా పురాతన కాలంలో ఉన్నవే. అయితే క్రమక్రమంగా అది తగ్గింది.
దైత్యులందరి దృష్టి ఎప్పుడూ స్వర్గలోకం మీద. ఇంద్రుడిపై రాక్షస పీడితులైన దేవతలు మాత్రం మాటి మాటికి స్వర్గానికి పరిగెత్తిస్తూనే ఉంటారు. జగన్నాథుణ్ణి శరణు కోరుతూనే ఉంటారు. అంచేత నీకు ఏ సందేహం అక్కర్లేదు. మహారాజులు అన్ని లోకాలకు వెళ్ళచ్చు, రావచ్చు. తాపసులు అలా వెళ్ళి రావటానికి వాళ్ళ పుణ్య విశేషాలే కారణం. అలాగే యజ్ఞాలు చేసిన యజమానులు కూడా. వ్యాస మహర్షి యజ్ఞాలు చేసిన మహారాజులకు ఈ అవకాశం ఉందన్నమాట బాగుందయ్యా. ఇంతకీ రేవతుడు వెళ్ళి ఏం చేశాడు? అక్కడ ఏం పీకాడంటే ఏం చేశాడు? బ్రహ్మను ఏమడిగాడు? తర్వాత కథ ఏం జరిగింది దయచేసి వివరించు మహానుభావాన్. జనమేజయ, వీళ్ళు వెళ్ళేసరికి ఎవరో గంధర్వుడు ఏదో చెబుతున్నాడు బ్రహ్మదేవుడు. అది ముగిశాక రేవతుడు చతుర్ముఖుడికి నమస్కరించి తన కూతుర్ని చూపించాడు. ఈ అమ్మాయి ఎవరికిచ్చి వివాహం చెయ్యాలో దయచేసి చెప్పండి మహాత్మా. చాలామంది రాకుమారులను పరిశీలించాను, కానీ ఏ ఒక్కడూ నా మనసుకు పూర్తిగా నచ్చల. ఏ నిర్ణయం చెయ్యలేక నిన్ను అడిగి చేద్దామని ఇలా. యోగ్యుడు, బలశాలి, సర్వలక్షణ సంపన్నుడు, దానశీలి, ధర్మశీలి అయిన రాకుమారుణ్ణి వరుడిగా ఆజ్ఞాపి ఆ ప్రకారం అతడికిచ్చి వివాహం జరిపిస్తా అని కోరాడు. రేవతి బలరాముల వివాహం. బ్రహ్మదేవుడు క్షణకాలం చిరునవ్వులు చిందించాడు. జరుగుతున్నది, జరగబోయేది ఆలోచించాడు. రాజేంద్ర, నువ్వు చూసినటువంటి రాకుమారులంతా కాలచోదితులై త్వరలోనే అస్తమించబోతున్నారు. దుష్టరాజ సైన్యాలను సంహరించి భూదేవికి భారాన్ని తగ్గించటం కోసం శ్రీ మహావిష్ణువు యదువంశంలో కృష్ణుడుగా అవతరించాడు. అవతార లక్ష్యాన్ని అప్పుడే ప్రారంభించి ఇప్పుడు ద్వారకలో ఉంటుంది. అతనికి ఒక అన్నగారున్నాడు, బలరాం. శేషాంశ సంభూత మహావీరుడు, ముసల ఆయుధం కలవాడు, హలాయుధాయి. వెంటనే వెళ్ళి మీ అమ్మాయి రేవతిని అతనికిచ్చి వివాహం జరిపించి శుభోదర్కంగా ఉంటుంది. అటుపైన నువ్వు కూడా బదరికాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకో అని చతుర్వదనుడు సలహా ఇచ్చాడు. రేవతుడు వెంటనే బయలుదేరాడు. సరాసరి ద్వారకొచ్చాడు. బలరాముడికిచ్చి రేవతి కళ్యాణం జరిపించాడు. అట్నుంచి అలాగే బదరికకు వెళ్ళిపోయి తీవ్రంగా తపస్సు శరీరం చాలించాడు. స్వర్గలోకం చేర. రేవతుడు కూతురితో పాటు బ్రహ్మలోకంలో కొన్ని క్షణాల్లో నిమిషాల్లో ఉన్నాడు కదా. అది మానవలోక కాల ప్రమాణం. 100 అష్టోత్తరమో యుగాలవుతుంది కదా. మరి వీళ్ళు వృద్ధులు కాలేదా? వృద్ధురాలైన దేవతని బలరాముడికి వివాహం ఎలా చేసుకుంటాడు? రేవతుడు ఇంకెంతటి ముసలవాడయ్యాడు? అసలు ఇంతకాలం పాటు వాడు ఆయు ప్రమాణం ఎలా నిలబడింది? కన్యావృద్ధాన సంజాత రాజానాతి తరాంను కిం ఏతావంతం తథా కాలమాయు పూర్ణం తయో కథం. జనమేజయ, బ్రహ్మలోకంలో ముసలితనం, ఆకలి, దప్పిక, మరణం, భయం, అలసట అటువంటివి అస్సలు ఉండవు. న జరా చుత్పిపాసావా న మృత్యుర్న భయం పునః నతు గ్లాని ప్రభవతి బ్రహ్మలోకే సదానఘ. అది సరే, శర్యాతి సంతతి అయిన రేవతుడు బ్రహ్మలోకానికి వెళ్ళిన సందర్భంగా రాక్షసుడు అతను చూసి కుశస్థలి మీద దండెత్తి అతడి సంతానాన్ని అంతటినీ సంహరించారు. చావగా బతికిన వాళ్ళు భయపడి పలాయనం చిత్తగించారు. ఇక్ష్వాకు శశాదుల కథ. ఈ సూర్యవంశంలో మనువు తర్వాత అతడి పౌత్రుడు, అంటే క్షువంతుని కొడుకు, వాడి పేరు ఇక్ష్వాకుడు, వంశకర్తగా ప్రఖ్యాతి పొంది. ఆదిలో అతడికి సంతానం లేదు. నారదుడు చేసిన ఉపదేశంతో
దేవీ దీక్ష స్వీకరించి తీవ్ర తపస్సు చేశాడు. 100 మంది పుత్రుల్ని కన్నాడు. వారిలో వికుక్షి జ్యేష్ఠుడు. అందరూ బలపరాక్రమ సంపన్నులే, గుణవంతులు. ఇక్ష్వాకు మహారాజ్ అయోధ్యను రాజధానిగా చేసుకొని పాలన సాగించి తన పుత్రులో శక్కుని ప్రభృతులకు 50 మందిని తన రాజ్యాన్ని ఉత్తరా ప్రధాన ప్రాంతంలో రక్షకులుగా నియమించి మరో 48 మంది దక్షిణా ప్రధానికి రక్షకులుగా పంపించి మిగిలిన 2 తనకు అంగరక్షకులుగా చేసుకున్నారు. అధ్యాయం 8లో 56 శ్లోకాల భావం ఇదంతా. ఒక రోజున ఇక్ష్వాకుడు తన పితృదేవతలు శ్రాద్ధం పెడుతూ పెద్ద కొడుకు వికుక్షుని పిలిచి అడవికి వెళ్ళి మాంసం తెమ్మని ఆజ్ఞాపించాడు. అతడు ఆయుధం ధరించి అరణ్యంలోకి వెళ్ళి వరాహాలను, మృగాలను, కుందేళ్లను వేటాడి బాగా అలసిపోయి ఆకలి భరించలేక శ్రాద్ధం మాట మరిచిపోయి ఓ కుందేలును భుజించేశాడు. మిగిలిన మాంసాన్ని తెచ్చి తండ్రికి అందించి దాన్ని సంప్రోక్షించి పితృదేవతలకు నివేదించబోతూ గురువర్యుడు వశిష్ఠుడు ఇది భుక్తశేషమని గుర్తించాడు. కోపం వచ్చింది. ఇది శ్రాద్ధానికి అర్హం కాదని ప్రకటించి భుక్తశేషంతో న శ్రాద్ధే ప్రాక్షణీయతి స్థితి అని ఖండితంగా చెప్పి ఇక్ష్వాకుడు కుభిక్షుని పిలిచి ఏం జరిగిందో తెలుసుకో. విధి లోపం చేశావు కనుక దేశం నుంచి నిన్ను బహిష్కరిస్తున్నాను రా. అప్పటి నుంచి వికుక్షికి సూర్యుడు అనే పేరు స్థిరమై శకారుడు అడవులకు వెళ్ళాడు. ఆటవికులతో సమంగా జీవించడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి ఇక్ష్వాకు చనిపోయాడు. అప్పుడు శశాదుడు అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేశాడు. అతడి కుమారుడే కకుత్సుడు. అతనిదే ఇంద్రబహుడు, పురంజయుడు అనే పేర్లు. అది ఎలా వచ్చిందో చెప్తా వినవయ్యా అన్న. కకుత్స వంశ వృత్తాంతం. శశాదుడు స్వర్గతుడయ్యాక కకుత్సుడు పట్టాభిషిక్తుడై అయోధ్యను ధర్మబద్ధంగా పాలిస్తున్నాడు. ఆ సమయంలో దేవతలు దైత్యుల చేతిలో చెత్తుగా ఓడిపోయి విష్ణుమూర్తిని శరణు వేడుకొన్నారు. ఆయన దేవతలకు ఒక సలహా చెప్పాడు. శశాద కుమారుడు కకుత్సుడున్నాడు, అతన్ని అడగండి, ధనుర్ధారి అయి వచ్చి మీకు సహకరిస్తాడు. పరాశక్తి అనుగ్రహం వల్ల అతడికి అతులితమైన సామర్థ్యం ఉందని చెప్పారు. ఆ మాటలు పుచ్చుకొని ఇంద్రాది దేవతలంతా అయోధ్యకు వచ్చి కకుత్సుని దర్శించారు. ఆ మహారాజు వాళ్ళకి యథోచితంగా గౌరవాలు జరిపి సంబరపడిపోతూ, ఇంద్రాది దేవతలారా, మీ రాకతో నేను ధన్యుణ్ణి, పావనమయ్యాను, నా జన్మ సఫలం. ఇంటికే వచ్చిన దేవతలకు దర్శనం ఇవ్వడం అంటే చాలా అపూర్వమైన సంఘటన. అదృష్టమంటే నాదే. ఏం చెయ్యాలి నేను ఆజ్ఞాపించండి, మానవ మాత్రలకు దుస్సాధ్యమైనా సాధిస్తా అన్నాడు ఆనంద ఆవేశాలు. దేవతలు మెల్లగా వచ్చిన పని బయటపెట్టి, రాజేంద్ర, దేవేంద్రుడికి మిత్రుడిపై మాకందరికీ ఓ సాయం చెయ్య. సంగ్రామంలో రాక్షసులు మమ్మల్ని ఓడించారు. నువ్వు మా పక్షాన నిలిచి పోరాడి రాక్షస సంహారం చెయ్యాలి. పరాశక్తి అనుగ్రహం పూర్తిగా నీ పట్ల ఉందని తెలిసింది. నీకు అసాధ్యమంటూ ఏం లేదని మా అర్థం. నీ విష్ణుమూర్తి సలహా మీదే నీ దగ్గరికి వచ్చా. ధర్మజ్ఞుడివి, సమర్థుడివి, ఈ సహాయం చేసి పెట్టు. దేవతలారా, మీ పక్షాన నిలబడతా. చైత్యులతో దైత్యులతో పోరాడతా, జయం సాధించిస్తా. కాకపోతే సంగ్రామ రంగంలో ఇంద్రుడుకు నాకు వాహనంగా మారాలి. ఇంద్రో మే వాహనం తత్ర భవేద్యతి సురాధిప సంగ్రామంతు కరిష్యామి దైత్యేర్దేవ కృతే ధునా. కకుత్సుడు పెట్టిన ఈ నియమాన్ని గురించి దేవతలు పరస్పరం చర్చించుకున్నారు. అవసరం మనది కనుక సిగ్గుపడకూడదు. కకుత్సుడికి వాహనం అవ్వమని
అందరూ కలిసి ఇంద్రుడిని ఒత్తిడి చేశారు. చివరికి శ్రీహరి కూడా అదే సలహా చెప్పాడు. వాసవుడైన ఇంద్రుడు ఒప్పుకున్నాడు. సిగ్గు విడిచిపెట్టి వృషభ రూపం ధరించాడు. కకుత్సుడు ఆ వృషభ వాహనం అధిరోహి మరొక రుద్రుడో అన్నట్లుగా రాక్షసులతో సంగ్రామానికి దిగారు. ఈ రకంగా కూడా కకుత్సుడు అనే పేరు చరితార్థమై కకుది స్థిత, ఎద్దు మూపున కూర్చున్నవాడది. కకుది అంటే ఎద్దు, ఎద్దు మీద కూర్చున్నవాడు, మూపు మీద కూర్చున్నవాడు కకుత్సు. స్థిత కకుది ఏనాస్య కకుస్థస్థేన జాభవత్ ఇంద్రో నాహ ఇంద్రో వాహ కుతో ఏన తేన వామ్నేంద్రవాహక తేన నామ్నేంద్రవాహక పురంజితం తు దైత్యానాం తేనాభూచ్చ పురంజయ. మొత్తానికి ఆ యుద్ధంలో కకుత్సుడు దైత్యులను వాళ్ళ పట్టణాలు జయించి ఇంద్రుడికి విజయలక్ష్మి అందించి, ఇంద్రుడు తనకి వాహనమయ్యాడు కనుక ఇంద్రవాహనుడని, దైత్యపురాన్ని జయించాడు కనుక పురంజయుడని కకుత్సుడికి బిరుదులు ఏర్పడి అప్పటి నుంచి వచ్చాయి. మహారాజుకు పృథు చక్రవర్తి జన్మించాడు కకుత్సుడికి. అతడు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశ, పరాశక్తికి పరమ భక్తుడు. అతడి కుమారుడు విశ్వరంధి సుతుడు చంద్రుడు. ఇతడు వంశకరుడు. చంద్రమహారాజు గారి కొడుకు పేరు యవనాశ్వుడు. మహా తేజస్వి, మహాబల. అతడి కొడుకు శావంతి అని అమరావతితో తాటి వచ్చే మహానగరాన్ని నిర్మింపజేశాడు. ఆయన కొడుకు బృహదస్సుడు. అతడి కొడుకు కువలయాసుడు. దుంధుడు అనే మహాదైత్యుడిని సంహరించిన వీరాగ్రుడు. అప్పటి నుండి దుంధుమారుడనే పౌరుష నామంతో విఖ్యాతి పొంది. అతని కొడుకు దృఢాశ్వుడు సామ్రాజ్యాన్ని దిగంతాలకు విస్తరింపజేసిన మహావీరుడు. హర్యశ్వుడు అతడి పట్టి. విశుంభుడు హర్యశ్వ సంజాతుడు. నికుంభుడికి బర్హణాశ్వుడు, అతడికి కుశాశ్వుడు సంత. ప్రసేనజిత్తు కుశాశ్వుడికి ఆత్మజుడు. ప్రసేనజిత్తుకి యవ్వనాశ్వుడు జన్మించి అతడి సంతానమే మాంధాత. అతడు అష్టోత్తర సహస్రంగా మహాప్రాసాదాలు, ఆలయాలు నిర్మింపజేసి పరాశక్తి అనుగ్రహానికి విశేషంగా పాత్రుడయ్యాడు. అతడు మాతృగర్భం నుంచి ఆవిర్భవించల, తండ్రి గర్భం నుంచి జన్మించాడు. పొట్ట చీల్చుకొని బయటకు. అది చాలా ఆశ్చర్యకరం, అసంభవం, ప్రకృతికి విరుద్ధం, కానీ నిజం. అది వివరిస్తా విను అన్నాడు. తండ్రికి పుట్టిన తనయుడు మాంధాత. యవ్వనాసుడికి చాలా కాలం వరకు సంతానం కలగల. 100 మందిని వివాహమాడాడు. అయినా ఒక్క కడుపు పండల. రోజు అతనికి ఇదే దిగులు. అరణ్యాలకు వెళ్ళి ఋషులను ఆశ్రయించాడు. నిట్టూర్పులు విడుస్తూ విలపించాడు. ఋషులు ఓదార్చి శోక కారణం అడిగి తెలుసుకున్నారు. మాకు చేతనైతే ఉపకారం చేస్తాను చెప్పయ్యా అన్నారు. మహర్షులారా, నాకు రాజ్యం ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి. 100 మంది బళ్ళారు. నాకంటే బలశాలి లేడు, శత్రువులు లేరు. మంత్రసామంతులంతా విధేయులు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ సంతానం లేదు. ఒక్క బిడ్డడైనా లేడు. అపుత్రుడికి ఉత్తమ గతులు లేవంటారు కదా. స్వర్గం అసలే ఉండదు. అందుకని దుఃఖిస్తున్నా, నాకు సంతానం కావాలి. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో వైవనైవ చ తస్మాత్ శోచామి విప్రేంద్ర సంతానార్థం భృశం తతః. మీరంతా వేదశాస్త్ర తత్వజ్ఞులు, మహాతపస్సులు. సంతానార్థినైన నాకు ఏదైనా ఇస్తే యజ్ఞం చెప్పండి, నాతో దగ్గరుండి చేయించండి. మీరు దయాస్వరూపుడు
కనుక అభ్యర్థిస్తున్నా అని వేడుకున్నాడు యవనాశ్వరుడు. దీనికి ఇంత దుఃఖపడాల్సిందే ఉందయ్యా, అలాగే చేయిస్తామంటూ ఇంద్రదేవతాకమైన ఇష్టి చేయించి జలపూర్ణ కలశాన్ని వేదోక్తులతో అభిమంత్రించి మరుసటి ఉదయం ఆ ఉదకాన్ని రాజపత్నులకు ఇవ్వాలని సంకల్పం. కానీ ఆ రోజు రాత్రి అర్ధరాత్రి యవ్వనాసుడు దప్పిక తట్టుకోలేక యాగశాలలో ప్రవేశించి నిద్రపోతున్న విప్రులను మేల్కొల్పడం ఎందుకులే అని ఆ కలశం నిండా ఉన్న ఉదకాన్ని తెలియక తాను తాగేశాడు. వెళ్ళి తన గుడారంలో పడుకున్నాడు. తెల్లవారుతూనే ఖాళీగా ఉన్న కలశాన్ని చూసి బ్రాహ్మణులంతా ఆశ్చర్యపోయి ఇందులో జలం ఎవరు తాగారని రాజును అడిగితే నేనే తాగేశానని యవ్వనాశ్వరుడు చెబితే దైవయోగం అలా ఉంది కాబోలని విప్రుడు సరిపుచ్చుకొని ఇష్టిని సమాప్తం చేసి ఎవరి ఆశ్రమాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. మంత్రోదక కారణంగా రాజుగారు గర్భం ధరించారు. నెలలు నిండాయి. పట్ట కుడివైపు చీల్చుకొని మగ బిడ్డ జన్మించారు. అయితే అదృష్టం బాగుండి రాజు మరణించాల. పుట్టిన బిడ్డ రోధిస్తున్న తల్లి ఉంటే సన్ను కుడిపే. ఇప్పుడు ఏం చెయ్యడమా అని మంత్రుడు మల్లగుల్లారు పడు. అప్పుడు ఇంద్రుడు తన చూపుడు వేలు దేశిని అందించి మాం నన్ను దాత నా వేలుని చేకరా అన్నాడు. అంటే మాం దాత, వాడు మాంధాత అయ్యాడు. అప్పటి నుంచి అతడి పేరు అదే అయిపోయింది. అందరూ మాంధాత మాంధాత. మహాబలిష్ఠుడై చాలా కాలం భూగోళాన్ని పాలించాడు. అధ్యాయం 9లో 63 శ్లోకాల భావం. కం భాస్యతి కుమారోయం మంత్రిణశ్చుక్రువచ్యుతం తథేంద్రో దేశీవం దేశినీం ప్రాదాత్ మాంధాతేత్య వదత్పదద్వజః వచః సోభవద్బలవాన్ రాజ మాంధాత పృథివీపతి తదుత్పత్తిస్తు భూపాల కథితా తవ విస్తరాత్. మాంధాత సర్వభూగోళాన్ని జయించి చక్రవర్తి అయ్యాడు. దస్యులు అతడికి భయపడి అరణ్యాల్లోకి పారిపోయి కొండ గుహల్లో దాగారు. ఈ లోకోపకారానికి సంతోషించి దేవేంద్రుడు తలపదస్యుడు అని బిరుదు తెచ్చుకున్నాడు. తలపదస్యుడు అంటే దస్యులను నిర్జించిన శశబిందు మహారాజు గారి గారాల కూతురు బిందుమతి ఇతడి పట్టమసి. ఈ దంపతులకు 2 కొడుకు పురుకుచ్చుడు ముసుకుంద. వీరిలో పురుకుచ్చుడికి అరణ్యకుడు జన్మించాడు. పరమ ధార్మికు. అతడి కుమారుడు పితృభక్తి పరాయణుడైన బృహదస్వుడు. ఇతడికి సూర్యస్వుడు కొడుకు హర్యస్వుడు కొడుకు. హర్యస్వుడి కొడుకు త్రిధన్వుడు. త్రిధన్వుడి సంతానం అరుణుడు. సత్యవ్రతుడు త్రిశంకుడైన తీరు. ఈ శరణు అరుణుడి పుత్రుడు సత్యవ్రతుడు మహాపాపాత్ముడు, కామలోలుడు. ఒక విప్రకన్యను పెళ్లి మీదల నుంచి అపహరించాడు. బ్రాహ్మణులంతా ఆహాకారాలు చేసి అరుణుడికి మొరపెట్టారు. తనయుడు చేసిన దుర్మార్గాన్ని అరుణుడు మండిపడ్డాడు. దేశ బహిష్కారం విధించాడు. స్వపచులతో కలిసి అడవుల్లో నికృష్టంగా జీవించమని గెంతేశారు. వాళ్ళు అడవిలోకి వెళ్ళి తమ కవచనము ధనుర్బాణాలు ధరి స్వపచులతో జీవించాడంటే మాంసాన్ని. వెళుతూ వెళుతూ కుల గురువు కదా అని వశిష్ఠుల వారు తండ్రికి చెప్పి కోపం చల్లారుస్తారేమో అని వశిష్ఠులకు చెప్పి వశిష్ఠుడు నిష్కర్షగా తిరస్కరించడమే కాదు అరుణుడి చర్యను సమర్థించాడు. ఈ కఠిన శిక్షకు తండ్రిని ప్రేరేపించి ఈయనే అని గ్రహించి సత్యవ్రతుడు వశిష్ఠులపై అది గత్యంతరం లేక శిక్షను శరసాపహించి అరణ్యాలకు వెళ్ళాడు. ఆ తరువాత అరుణుడు
వంశోద్ధారకుడు లేకపోయాడని విచారించి రాజ్యం వదిలిపెట్టేసి తపస్సుకు వెళ్ళి ఆ కాలాన 12 సంవత్సరాలు ఆ దేశంలో వర్షాలు లేవు. సత్యవ్రతుడు చేసిన అధర్మాన్ని ఇంద్రుడు విధించిన శిక్ష కక్ష అది. అదే సమయంలో విశ్వామిత్రుడు కౌశికుడు తన భార్య పిల్లలు ఆశ్రమంలో వదిలి కౌశికీ తీరానికి తపస్సు కోసం వెళ్ళే 12 ఏళ్ల కరువు రావటం కౌశికుడి భార్య బిడ్డలను పోషించలేక చాలా అగచాట్లు పడి పిల్లలు ఆకలో అని ఏడుస్తుంటే ఓదార్చలేక సతమతమై తల్లి పేగు తల్లడి పెద్ద పిల్లలు నివార ధాన్యం ముష్టెత్తుతుంటే వెలవిల్లాడు. రాజధానిలో రాజులేడు. మగడేమో తపస్సుకు వెళ్ళాడు. తనకా పోషించే శక్తి ఎవరిని యాచించాలి, ఏం చెయ్యాలి? పిల్లలు చూస్తే మాడిపోతున్నారు. ఎందుకొచ్చిన జీవితం రా ఇది అని కౌశికుడు ఇంటిలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఎక్కడో ముక్కు మూసుకొని హాయిగా నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడికి నా నిర్ధనత, నా అశక్తి ఎలా తెలుస్తాయి? సమర్థుడే కానీ పరిస్థితి అది అని ఆయనకి తెలిసేదెలా అని బాధపడ్డా. అలా ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదని ఏదో ఒకటి చెయ్యాలని పిల్లల్ని అందరినీ ఆకలితో మార్చి చంపుకునే దానికంటే ఒకడిని అమ్మేసి మిగతా వాళ్ళనైనా బతికించుకోవడం తెలివైన పని. అదొకటే దారి అనుకొని ప్రాణాలు నిలుపుకోవటానికి, కాలం గడపటానికి మరో మార్గం లేదు. అలా ఆలోచించి విశ్వామిత్రుడి భార్య గుండె రాయి చేసుకొని దర్భలు తాడుగా పెట్టి నడిమి కొడుకు మెడకు పరుపు తాడుగా కట్టి వాడిని తీసుకెళ్లి తన ఆశ్రమ పర్ణశాల నుండి బయటికి వచ్చి అడవి దారి వెంట రాజధానికి నడక సాగించి స్వపతులతో కలిసి అడవుల్లో జీవిస్తున్న సత్యవ్రతుడు అరుణుడి కొడుకు ఎదురయ్యాడు. ఏమిటమ్మా ఇది, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ పిల్లవాడినేమిటి పశువులా తాడుగట్టి లాక్కెడుతున్నావు? ఎవరి బిడ్డడు ఎక్కెక్కి ఏడుస్తున్నాడు? నిజం చెప్పు, నేను చెయ్యగల సహాయం ఉంటే చేస్తా. అయ్యా, నువ్వెవరో నాకు తెలియదు, అయినా అడుగుతున్నావు కాబట్టి. నేను విశ్వామిత్రుల వారి భార్య. వీడు మా అబ్బాయి. విషమ పరిస్థితి తట్టుకోలేక వీడిని అమ్మేయటానికి తీసుకుపోతున్నా. మాకు చాలా రోజులుగా అన్నం లేదు. నా భర్త తపస్సుకు వెళ్ళాడు. వీడిని అమ్మేసి వచ్చిన ధనంతో తక్కిన సంతానాన్ని బతికించుకుందామని ఆశ. ఓ పతివ్రత, ఈ పుత్రుణ్ణి కూడా రక్షించుకోగనక్వే. నీ భర్త తపస్సు నుంచి తిరిగి వచ్చే వరకు మీ అందరికీ ఆహారం నేనిస్తా. ఈ ఆశ్రమం ఎదుట ఉన్న చెట్టుకి రోజు ఆహారం కట్టి వెళుతూ ఉంటు. ఇది నా ప్రతిజ్ఞ, నా మాట నమ్ము. నేను అరుణ పుత్రుణ్ణి, రాకుమారుణ్ణి. నా పేరు సత్యవ్రతుడు. సరేనని ఆ తల్లి కొడుకు మెడలో బంధనం విప్పే ఆశ్రమానికి తిరిగి వెళ్ళి గళబంధనం కారణంగా ఆ మురి కుమారుడు గాలవుడయ్య. ఆశ్రమం చేసుకొని మిగతా పుత్రులను చేరబిలుచుకొని గాఢంగా కౌగలించు. కష్టాలు తీరాయి కదా, ఇక ప్రాణాపాయం లేదని సంబరం. సత్యవ్రతుడు మాట తప్పల. అడవిలో మృగాలను వేటాడి రోజు ఏదో ఒక సమయంలో మాంసం తెచ్చి ఆశ్రమాల్లో మూట వేలాడబెట్టి మునిపత్తిని ఆ మూటను తెచ్చి కొడుకులకు పెట్టి తాను తింటోంది, సుఖంగా కాలం గడుపుతోంది. అరుణ మహారాజు పుత్రార్థి అయి తపస్సుకు వెళ్ళినప్పటి నుంచి రాజ్యాన్ని, రాజధాని, అంతఃపురాన్ని వశిష్ఠుల వారి రక్షిస్తున్నారు. సత్యవ్రతుడు రాజధానికి దూరంగా అడవుల్లో ఉంటున్నాడు. అతనికి వశిష్ఠుల వారి మీద కోపం తగ్గ తనను అడవులకు పొమ్మండుంటున్న తండ్రి
వారించలేదని అతన్ని కులగురువు మీద కోపం. పెళ్లి పీటల నుంచి విప్ర భార్య అపహరించాడని వశిష్ఠుడికి సత్యవ్రతుడి మీద ఆగ్రహం. పెళ్లి మంత్రాలు నడిచాయే తప్ప సప్తపది ముగియకుండానే అపహరించాను కనుక ఇది విప్ర కన్యాపహరణమే కాని విప్ర భార్యాపహరణం కాదని అనవసరంగా నాకు పెద్ద శిక్ష విధించాలని ధర్మ సూక్ష్మాలు అన్నీ తెలిసిన వశిష్ఠుడే దేనికి ప్రేరకుడని సత్యవ్రతుడి త్యాజ్యనూనం వనే పిత్రా ధర్మిష్టంచ ప్రియం సుతం న వాలయామాస మునిర్వశిష్ఠః కారణేన పాణిగ్రహణమంత్రాణం నిష్ఠాసా సప్తమే తదే పది జానన్నపి స ధర్మాత్మ విప్రదార పరికే. ఎవరి కోప కారణాలు వాళ్లకున్నాయి, ఎవరి దారిన వాళ్ళు జీవిస్తారు. అలా ఉండగా ఒకరోజు సత్యవ్రతుడి అరణ్యంలో ఒక్క జంతువు కనపడల. తన ఆకలి మాట ఎలా ఉన్నా మునిపుత్రులకు ఆహారం అందించాలి ఎలా అని ఆలోచిస్తుండగా దూరంలో ఒక ఆవు కలి. అది పాడే. పైగా వశిష్ఠుల తెలిసి సత్యవ్రతుడు దాన్ని సంహరించాడు. ఆకలో క్రోధము మోహము దొంగ పని చేసి వశిష్ఠస్య చ గాం దోగ్ధ్రీం అపశ్యద్వనమధ్యగా తాం జఘాన క్షుధార్తస్తు క్రుధోన్మోహాచ్చ దస్యువత్. మాంసం తెచ్చి ఆశ్రమ వృక్షానికి వేలాడగట్టాడు. విశ్వామిత్రుడి భార్య ఎప్పటిలా మాంసాన్ని తెచ్చి పిల్లలకు పెట్టి మిగిలింది తాను తింటూ గుర్తుపట్టింది, ఇది మృగమాంసం కాదు గోమాంసం అని. తర్వాత విచారిస్తే అర్థమే. వశిష్ఠుల వారి పాడి ఆవులు ఎవరో సంహరించారని మాంసం తీసుకుపోయి చర్మం ఎముకలు ఒకచోట వదిలేశారని కౌశికాంగన హృదయం భగ్గుమని. జరిగింది తెలుసుకొని వశిష్ఠుడు మండిపడు, దురాత్మడా, ఎంతటి మహాపాపం చేశావురా! పిశాచంగా గోవును సంహరించావా? నీ శరీరంలో 3 మేకులు శంకువులు దిగబడుగా, నీకు పిశాచ రూపం సంక్రమించుగా. అప్పటి నుంచి నీ పేరు త్రిశంకుడు అని తీవ్రంగా శపించాడు. సత్యవ్రతుడికి పిశాచ రూపం వచ్చేసింది. 3 మేకులు దిగబడి త్రిశంకుడై సిగ్గుతో ఎటు వెళ్ళలే అదే ఆశ్రమంలో ఉండిపోయి తపస్సుకు ఉపక్రమించి మునిపుత్రుల్లో ఒకడు మహాదేవీ మంత్రం ఉపదేశిస్తే దాన్నే జపిస్తూ ధ్యానిస్తూ పవిత్రంగా జీవయాత్ర సాగిస్తున్నాడు. అధ్యాయం 10 శ్లోకాలు 58. దేవి అనుగ్రహంతో త్రిశంకుడి పట్టాభిషేకం. చాలా కాలం గడిచింది. సత్యవ్రతుడు చేస్తున్న దేవీ నవాక్షర మంత్రజపం ఒక స్థాయికి చేరింది. ధ్యానంలో దశాసంతో హోమం జరిపించాలి. అలాగే ఇది నియమం. నాతో హోమం చేయించండి ఆశ్రమవాసులైన మహర్షులను అభ్యర్థించాడు. అందరూ తిరస్కరించారు. సత్యవ్రత, నువ్వు పితృపరిత్యక్తుడు, స్వపచ్యుడు, గోహత్య మహాపాతకి, గురుశాపద్రష్టుడివి, పిశాచ రూపి. హోమం చేసే అధికారం నీకు లేదు, అనర్హుడవు, వేదం అంగీకరించదు, మేం చేయించం, వెళ్ళిపో అన్న. సత్యవతుడికి తన మీద తానకే అసహ్యం వేసి కన్న తండ్రి శపించాడు. రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. గురువు శపించాడు. పిశాచత్వం వచ్చి ఎందుకు వచ్చిన బతుకు, మరణించడమే మేలనుకో. త్వరగా ఎండు కట్టెలు ఏరి తెచ్చి చితి పేర్చుకొన్న. స్నానం చేసి వచ్చి చండికాదేవిని మనసారా ఒక్కసారి స్మరించి అగ్నిలో ప్రవేశించబోయ. జగన్మాత కరుణామయి ప్రత్యక్షమయ్యి ఆగమన్. హే సత్పురుష,
ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఆత్మహత్యం మహాపాపం. నీ విషాదత్వ పిశాచ రూపం ఈ క్షణంలో వెళ్ళిపోతాయి. మహావృద్ధుడైన నీ తండ్రి వచ్చి స్వయంగా నీకు పట్టాభిషేకం చేస్తాడు. రేపే నిన్ను రాజధానికి తీసుకువెళ్ళడానికి మంత్రులు సామంతుడు వస్తారు. ధర్మబద్ధంగా రాజ్యం పాలి మీ తండ్రి తపస్సులు ఫలిస్తాయి. కామాన్ని జయించి బ్రహ్మలోకం పొందుతారు. వరాలు ఇచ్చి జగదీశ్వరి అదృశ్యమై మరణ ప్రయత్నం విరమించి త్రిశంకుడు ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు అయోధ్యకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని మంత్రి సామంతులకు తెలియపరిచాడు. అరుణ మహారాజు తపస్సు చేసుకుంటున్న చోటికి వెళ్ళి అంతా చెప్పాడు. తన కుమారుడు అగ్ని ప్రవేశానికి సిద్ధమయ్యాడన్న మాట వినడంతోనే అరుణుడు విలవిలలాడాడు. నారదుడితో కలిపి రాజధానికి వచ్చాడు. మంత్రులను సమావేశపరి సత్యవ్రతుడికి తానే దేశ బహిష్కరణ విధించడం మొదలుకొని అతడి అగ్ని ప్రవేశం, అమ్మవారి ఆశీర్వాదం అన్నీ వివరించి చెప్పి, మీరంతా త్వరగా వెళ్ళి సత్యవ్రతుడు సగౌరవంగా నా మాటగా ఆహ్వానించి తీసుకురండి. పట్టాభిషేకం జరిపి నేను మళ్ళీ తపస్సుకు వెళ్ళిపోతానన్నా. మంత్రి సామంతులంతా సంతోషంగా బయలుదేర సత్యవ్రతుణ్ణి చేరారు. సాంత్వన వాక్యాలు పలికి గౌరవంగా అయోధ్యకు తెచ్చారు. ఎన్నో ఏళ్ల తరువాత కొడుకును చూసిన అరుణి మనస్సులో ఆనందం, దుఃఖం పెళ్ళువికై. జడలు కట్టిన జుట్టు, మాసిపోయిన వస్త్రాలు, నీరసపడిన శరీరం. అయ్యో, కన్న బిడ్డని ఎంత కఠినంగా శిక్షించాను. రాజార్హుణ్ణి అడవుల పాలు చేశా కదా, ధర్మం తెలిసి దారుణంగా శిక్షించానే అని లోపల కుమిలిపోయాడు. ఎదురుగా వెళ్ళి గాఢంగా కౌగలించుకున్నాడు. భుజమి చెయ్యేసి నడిపించుకుంటూ తీసుకువచ్చి తన పక్కన కూర్చోబెట్టాడు. జీరబోయిన గొంతుతో ప్రేమగా పలకరించాడు. రాజనీతి బోధించాడు. అరుణుడు చేసిన రాజనీతి. నాయనా, ఏనాడు ధర్మం తప్ప అధర్మాన్ని ఆలోచనల్లో కూడా రానివ్వక ధర్మబద్ధమైన రాజ్య సుఖాలు తనివి తీరా అనుభవి ప్రజలను రక్షించి న్యాయ మార్గాల్లోనే ధనం సాధించి ఎప్పుడు అబద్ధం అపమార్గంలో నడవద్దు. తపస్సులను గౌరవించి శిస్తులు ఇచ్చే సలహాలు పాటించి గురువులైన దస్యులను సంహరి ఇంద్రియాలను జయించి రాజకార్య నిర్వహణలో సచివులతో జరిపిన మంత్రాంగాన్ని పైకి పొక్కనివ రహస్యంగా ఉండి అల్పుడు కదా అని ఎప్పుడు ఏ శత్రువును ఉపేక్షించద్దు. పరాశక్తుణ్ణి విశ్వసించకు. మరీ వంగి వంగి దండాలు పెట్టే సచివుణ్ణి అస్సలు నమ్మదు. కేవలం శత్రువుల పట్లనే కాదు, మిత్రుల పట్ల కూడా చారులను ఉపయోగించు. న విశ్వహే సరాకస్తం న విశ్వసే పరాసక్తం సచివంచ తథానతం. చరా సర్వత్ర యోక్తవ్య శత్రుమిత్రేషు సర్వద. దాన ధర్మాలు నిరంతరంగా జరిపి ఎవరితోనూ శుష్కవాదాలకు దిగకు. దుష్ట సాంగత్యాలు చెయ్యకు. యజ్ఞయాగాదులు చేస్తూ మహర్షులను సత్కరి. స్త్రీలను విశ్వసించకు. జోదగాళ్లను నమ్మకు. అచ్చాశక్తితో వేటను వ్యసనం చేసుకో. జ్యూతం, మద్యం, సంగీతం, వార వనితా జనం వీటికి దూరంగా ఉండటమే కాదు, ప్రజలందరూ కూడా దూరంగా ఉంచు. ప్రజలందరినీ జ్యూతే మధ్యే తథా జ్ఞేయే నూనం వారవధూవచ స్వయం తద్విముఖో భూయాత్ ప్రజాస్థేభ్యశ్చ రక్షయేత్. రోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నాన సంధ్యాధికాలు ముగించు. దీక్షాదక్షుడిపై నిరంతరం పరాశక్తిని అర్చించు. ఇదే మానవ జన్మకు సాకు. దేవి మహాపూజ చేసి పావన పదోదకాన్ని జన్మలో ఒక్కసారి గ్రోలిన చాలు. ఇంకా ఆ ప్రాణికి గర్భవాస దుఃఖం ఉండదు, పునర్జన్మ ఉండదని అర్థం. సకృత్కృత్వా మహాపూజాం
దేవీ పాద జలం పిబన్ నూ జగనీ గర్భే గచ్చేదితి వినిశ్చయ. మనం చేసే అన్ని పనుల మహాదేవి సాక్షిభూతురా అనే భావాన్ని మనస్సులో ఉంచుకో. అది నిన్ను ధర్మ మార్గాన నడిపి దారి తప్పనివ్వ. నిర్భయంగా నడు. నిత్య విధిగా బ్రాహ్మణులను దర్శి తిథివార నక్షత్రాలు మంచి చెడ్డ ధర్మశాస్త్ర నిర్ణయాలు అడిగి తెలుసు. వేదాంగ పారంగతులైన విప్రుల పాత్రత ఎరిగి గోభూహిరణ్య దానాలు సమృద్ధిగా చెయ్యి. విద్యావంతుడు కాకపోతే బ్రాహ్మణుడైన పూజార్హుడు కాడు. విద్యా గంధం లేని మూర్ఖుడి ఆకలి తీరేపాటి ఆహార మాత్రం అందించు. అంతకంటే ఎక్కువ దానాలు చెయ్య. అవిద్వాన్ బ్రాహ్మణ కోపి నైవ పూజ్య కదాచన ఆహారాద్ అధికం గైవ దేయం మూర్ఖాయ కర్హిచెత్. కనుక పుత్రగా ఏ లోభానికో లాభానికో లొంగిపోయి ధర్మం ఉల్లంఘన చెయ్య. అన్నిట్లా ముఖ్యమైన విప్రులను ఏనాడు అవమానించం. వాళ్ళు భూదేవుడు, ప్రయత్నత సమ్మాన్యులు. వారి తపశక్తి క్షత్రియులకు రక్షణ కవచం. వినయంగా ఉంటే చాలు, వాళ్ళు సంతృప్తి చెందుతారు. దాన ధర్మాలతో ఆనందపరిచావు, ఇక చెప్పేదేం లేదు. ధర్మశాస్త్రానుసారంగా దండనీతిని అనుసరించి న్యాయశాస్త్రానుసారంగా కోశాన్ని అంటే ధనాగారాన్ని వృద్ధిపరచు. అధ్యాయం 11 53 శ్లోకాల భావమంతా. తండ్రి చేసిన ఉపదేశాన్ని శ్రద్ధగా విన్నాడు త్రిశంకుడు. సూతా తప్పకుండా పాటిస్తానని మాట ఇచ్చి పదాభివందనం చేశాడు. మహారాజు వేద పండితులను ఋత్విక్కులను ఆహ్వాని పట్టాభిషేకానికి త్వరగా ఏర్పాట్లన్నీ చేయించాడు. సర్వతీర్థాల నుంచి పవిత్ర ఉదకాలు తెప్పించాడు. ప్రజలను ఆహ్వానించాడు. సామంతులు పిలిపించాడు. మంచి రోజున శుభముహూర్తాన అభిషేకించి త్రిశంకుడికి సింహాసనం అప్పగించి తాను భార్యాసహితుడై వానప్రస్థానానికి వెళ్ళాడు. గంగా తీరంలో చాలా కాలం తీవ్ర తపస్సు చేసి దంపతులిద్దరు దివంగతులై దేవపూజితులై అరుణుడు స్వర్గంలో ఇంద్రాసనానికి అత్యంత సమీపాన కూర్చుంటూ అరుణుడిలా సూర్యుడిలాగా వెలిగిపోతున్నారు. ఆది పరాశక్తి అనుగ్రహం వల్ల పిశాచత్వం వదిలిపోయి సుందరాకారుడైన సత్యవ్రతుడు అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైన ఈ శుభవార్త తెలిసి వశిష్ఠుడు సంతోషించాడు. తానిచ్చిన శాపాన్ని అమ్మవారు తొలగించింది కదా అని ప్రసన్నుడయ్య. సత్యవ్రతుడు సనాతన ధర్మ మార్గంలో రాజ్యాన్ని పాలిస్తూ దేవీ మహాయజ్ఞాలు అనేకం నిర్వహించి ఇతడికి హరిశ్చంద్రుడనే కుమారుడు జన్మించాడు. సుందరాకారుడు శుభలక్షణ సమన్వితుడు. అతడికి యువరాజును చేసి త్రిశంకుడు మానుష శరీరం స్వర్గానికి వెళ్ళాలని భావించాడు. వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. త్రిశంకుడి సశరీర స్వర్గవాంఛ బ్రహ్మమానస సంభవ సర్వమంత్ర విశారద ప్రసన్న చిత్తంతో నా విజ్ఞప్తిని విను. స్వర్గలోక సుఖాల పట్ల నా కోరిక కలిగి ఈ శరీరంతోనే అమానుష భోగాలు అనుభవించాలని కోరిక. అప్సరతలతో సాంగత్యం, నందనోద్యాన విహారం, దేవగంధర్వ సంగీత శ్రవణం చెయ్యాలని నా అభిలాష. అటువంటి అవకాశాన్ని అందించే యజ్ఞం ఏదైనా ఉంటే దయచేసి నాతో చేయించు. నువ్వే సమర్థుడి. నన్ను సశరీరంగా స్వర్గానికి పంపు. త్రిశంకు మానవ దేహంతో స్వర్గానికి వెళ్ళటం చాలా దుర్లభం నాయన. పుణ్యకర్మలు చేసి మరణించాక స్వర్గప్రాప్తి కశ్చితం. అంచేత జంకుగా ఉంది. నీ మనోరథం దుస్సాధ్యం. బతికున్న వాడికి అప్సరసర సాంగత్యం దొరకదు.
ఇంకా యజ్ఞాలు అనేకం నిర్వహించి మరణానంతరం హాయిగా స్వర్గాలు అనుభవించి. వశిష్ఠ, నువ్వు చేయించకపోతే చేయించేవాణ్ణి వెతుక్కుంటా, పురోహితుడిగా నియమించుకుంటా, యజ్ఞం చేస్తా, సశరీరంగా స్వర్గానికి వెళతా. నేనే దిక్కనుకుంటున్నావా? అంత గర్వం పనికిరాదు సుమా. నత్వం యాజయతే బ్రహ్మన్ గర్వావేనాశ్చ మాం యది అన్యం పురోహితం కృత్వా యక్షేహం కిల సాంబ. వశిష్ఠుడికి కోపం భగ్గునమండి. ఒరే ధర్మవతి, చండాలుడి వైపు ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నావు. అందుకని ఈ శరీరంతో స్వపచుడివై మాంసభక్షుడిపై స్వర్గకృత పరిసంభార స్వర్గ కృంతన పాపిస్త గోహత్య మహాపాతకి బ్రాహ్మణ వధో చోరక ధర్మ మార్గ విదూషక చచ్చాక కూడా చచ్చినా నీకు స్వర్గం రాదు అని దారుణంగా శపించి క్షణంలో త్రిశంకుడు స్వపచుడుగా మారి సువర్ణ రత్న కుండాలు ఇనప కుండలాలై చందన చర్చ దుర్గంధ భూయిష్టమై దివ్య పీతాంబరాలు నల్లని మలిన వస్త్రాలై శరీరం గజవర్ణంలోకి దిగింది. నైగనిజ్ఞం సౌకుమార్యం అంతరించి పళ్ళికలుగా బండబడి శక్త్యుపసాకుడైన వశిష్ఠుడికి రోషానికి తిరుగు లేదు. అంచేత శ్రీదేవి ఉపాసకుడవు ఎప్పుడూ కించపరచకూడదు. వశిష్ఠుడంటే గాయత్రి జపనిష్ఠుడైన మహాముని. తస్మాత్ శ్రీశక్తి భక్తో హి నావమాన్య కదాచన గాయత్రీ జపనిష్ఠో హి వశిష్ఠో మునిసత్త. త్రిశంకుడు తన రూపాన్ని చూసుకొని బూరున ఏడ్చ. రాజధానికి తిరిగి వెళ్లేందుకు మనస్కరించల. అడవిలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళను, ఏం చెయ్యను, రూపం చూస్తేనే రోతగా. ఇంటికి వెళ్తే భార్య ఒప్పుకోదు, కొడుకు దుఃఖిస్తాడు, మంత్రులు అసహ్యించుకుంటారు, బంధుమిత్రులు దూరం వెళ్ళిపోతారు. అలా జీవించడం కంటే మరణం మంచిది. విషం ఆగన, మడుగులో దూకన, తాడుపేని ఉరిపోసుకోన, చితి పేర్చుకొని అగ్నిలో ప్రవేశించన, నిరాహారుణ్ణై ప్రాయోపవేశం చెయ్యన. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే జన్మలకు అది వెంటాడుతుంది కదా. శాపము ఈ స్వపత్యము తప్పవ. ఈ ఆలోచన రావటంతోనే సుఖంతుడి ధోరణి మరి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. చేసుకున్న కర్మను ఈ జన్మలోనే ఈ దేహంలోనే అనుభవించటంతోనే కర్మపాకం క్షయము. ప్రారబ్ధ కర్మలు క్షయించడానికి అదొక్కటే మార్గమని పెద్దలు చెప్తారు. అంచేత చేసుకున్న కర్మ శుభమైన అశుభమైన అనుభవించక తప్పు. ఆశ్రమాలను సందర్శిస్తూ తీర్థయాత్రలు చేస్తూ అంబికాదేవిని ధ్యానిస్తూ సాధు సజ్జనులు సపర్య చేస్తూ నా దుష్కర్మ నశింప చేసుకుంటూ అదృష్టం బాగుంటే ఏ మహానుభావుడో మహర్షిలో ఏ సాధు పొంగవుడు సంగత పడచ్చు. ఏదైనా ఉపకారం చేయి. ప్రారబ్ధ కర్మణాం భోగాత్ అంజధానక్షయో భవే. తస్మాన్ మయాక్తం భోక్తవ్యం కృతం కర్మ శుభాసు. అలా ఓ నిర్ణయానికి వచ్చి గంగా తీరం చేర. వశిష్ఠుల వారు తన తండ్రిని శపించాడని హరిశ్చంద్రుడికి తెలిసి ఎంతగానో బాధపడి సచివులను పిలిచి గంగా తీరానికి వెళ్ళి త్రిశంకుడిని అన్వేషించి రాజధానికి తీసుకురండి అని పంపించారు. వారు వెళ్ళి చండాల రూపంలో ఉన్న త్రిశంకుడిని గుర్తుపట్టి నమస్కరించారు. మహారాజా, నీ కుమారుడు పంపితే వచ్చాం. అతని సచివులం మేము. నిన్ను సగౌరవంగా రాజధానికి తీసుకురమ్మని ఆజ్ఞాపన. అందుకే అందరం వచ్చాం. దయచేసి మా వెంట రండి. మేము ప్రజానీకం మేము సమస్త సేవలు చేస్తాం. దిగులు పడకందు, జరిగిందేదో జరిగింది. కోపావిష్టుడై శపించాడే తప్ప వశిష్ఠుల వారికి నీతో శత్రుత్వం లేదు.
మేమంతా గురువు గారిని బతిమాలుకొని ప్రసన్నుణ్ణి చేస్తాం. ఆయనే ఏదో ఒక దారి చూపిస్తూ ఈ దుఃఖాన్ని తొలగిస్తాడు. మహా తేజస్వి కదా. యువరాజు హరిశ్చంద్రుడు నీకు చెప్పమన్న మాటలు అంచేత వెంటనే బయలుదేరి రాజప్రాసాదం చేరుకుందామని సవినయంగా లాలనగా అన్న. శ్రీశంకుడి క్షణకాలం ఆలోచించి వారి అభ్యర్థన సున్నతంగా మంత్రులారా, మహానుభావులారా, వెళ్ళండి. నాపై మీకున్న గౌరవ ఆదరాలకు ధన్యవాదాలు. నేను రాజ్యాన్ని జాగ్రత్తగా పాలించమని మా అబ్బాయికి చెప్పి యజ్ఞయాగాదులు చేస్తూ నిరంతరం వేద విప్రులను సన్మానించమను. ఈ కుచ్చిత రూపంతో, ఈ స్వపచకాకంతో అయోధ్యకు రాలేదు. ఈ నా ముఖాన్ని ప్రజలకు చూపించలే. మీరింకా ఆలస్యం చెయ్యకుండా బయలుదేరి వెళ్ళండి. హరిశ్చంద్రుడి సింహాసనం అధిష్ఠింపజేసి మీరంతా రాజకార్యాలు శ్రద్ధగా నిర్వహించండి. ప్రజారంజకంగా పాలన చెయ్యండి. ఇది నా ఆజ్ఞ, ఇది నా విజ్ఞప్తి. హరిశ్చంద్రుడికి నా మాట చెప్పండి. సచివులకు ఉన్నట్టుండి దుఃఖం పొందుకొచ్చింది. కళ్ళు ఒత్తుకుంటూ మరోసారి నమస్కరించి బయలుదేరారు. అయోధ్యకు తిరిగి వచ్చి శుభముహూర్తాన్ని హరిశ్చంద్రుడికి యథావిధిగా పట్టాభిషేకం జరిపి హరిశ్చంద్రుడు ధర్మతత్పరుడై తండ్రిని తలచుకుంటూ ప్రజారంజకంగా పాలన చేస్తారు. ఇది 12వ అధ్యాయం 44 శ్లోకాల భాగం. వ్యాస మహర్షి, హరిశ్చంద్రుడి కథ బాగానే ఉందయ్యా. ఇంతకీ త్రిశంకుడి తర్వాత కథేం? శాపం నుంచి విముక్తి పొందాడా, లేకపోతే గంగా తీరంలో అలాగే కురిసించి ప్రాణాలు వదిలా? వశిష్ఠుల వారైనా కరుణించి శాపం ఉపసంహరించారా? వినాలని చాలా కుతూహలంగా ఉంది. దయచేసి శేషవృత్తాంతాన్ని తెలియచెయ్యమంటూ జనమేజయుడు కోరాడు. యథాప్రకారం జనమేజయ అంటూ వ్యాసుడు మళ్ళీ ఉపక్రమించాడు. హరిశ్చంద్రుడు పట్టాభిషిక్తుడయ్యాడనే వార్త తెలిసి వశిష్ఠుడు కూడా సంతోషించాడు. దేవి ధ్యాన తత్పరుడై గంగా తీరంలోనే కాలం గడుపుతాడు. రేపు విశ్వామిత్ర స్వపచుల కథ.